కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని రకాల కేటగిరీల సంస్థాగతుల చైర్మన్ పదవులు డైరెక్టర్లు భర్తీ చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్లతో పాటు డైరెక్టర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ప్రమాణ స్వీకరణ కార్యక్రమాలు ఇప్పటికే డివిజన్లో ప్రారంభం కావడంతో అందులో భాగంగానే నేడు అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు మండల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్గా డప్పోడి వెంకటరమణ ప్రమాణ గురువారం స్వీకరణ చేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి పర్యవేక్షణలో జరిగింది. ఆమె దగ్గరుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి చైర్మన్తో పాటు డైరెక్టర్లైన మర్రి కొండబాబు, వంపూరు రమేష్లను కూడా ప్రమాణ స్వీకరణ చేసే ఏర్పాట్లు చేశారు. భావిస్తున్నాను. ఎందుకంటే మనమంతా కూడా రాజకీయాల్లో పనిచేస్తున్నాం. రాజకీయాల్లో పనిచేసే వారికి ఖచ్చితంగా ఒక గుర్తింపు కావాలని కోరుకుంటాం. ఆ గుర్తింపు కూడా అందరికీ అన్ని అవకాశాల్లో రాకపోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం ఏదో రూపంలో వస్తుంది అనడానికి నిదర్శనమే ఈరోజు బుచ్చిగారికి వచ్చినటువంటి అవకాశం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు క్లస్టర్గా నియమించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతో పాటు ప్రతిరోజు ఏ చిన్న కార్యక్రమమైనా, అంటే తన పరిధి క్లస్టరే కదా, క్లస్టర్ బాధ్యతలే కాదు, పార్టీ బాధ్యతలో ప్రతి చిన్న విషయాన్ని చిన్న లాస్ట్కి ఒక చిన్న మీటింగ్ వెళ్తే అది మీడియా వాళ్ళకి చెప్పడం కానీ, అలాగే అందరికీ ఏదైనా నాకు వ్యక్తిగతంగా నాకు ఎంతో సహకారం ఉంచుకొని ఉన్నటువంటి బుచ్చిగారికి మీ అందరూ ఎదురుగుండా పెద్దదాన్ని అయినప్పటికీ వారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వక, ఎందుకంటే కష్టపడితే ఖచ్చితంగా మన అవకాశాలు భగవంతుడే పంపిస్తారు. కొన్ని అదృష్టం కొద్ది వస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే మనం రాజకీయాల్లో చేయాల్సినటువంటి ఒక సాహసం. అలా ఈరోజు ఏదైతే నామినేటెడ్ పదవులుగా